సూళ్లూరుపేటలో నేల మీద ఉత్సవాలు సందడిగా సాగాయి. 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ ఉత్సాహంగా జరిగింది. పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వేడుకలు నిర్వహించారు. భీమునిపాలెం, పులికాట్, నేపపట్టు ప్రాంతాల్లో సందడి నెలకొంది. వన్యప్రాణి పర్యాటక శాఖల స్టాల్స్ ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ముగింపు వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తిరుపతిలో ఉన్నటువంటి మా రీజనల్ డైరెక్టర్ సమావేశంలో కూర్చుని అందరం కలిసి సూళ్లూరుపేటని ఒక హబ్ గా తయారు చేయడం ఎలాగా, రకరకాల కార్యక్రమాలకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒక పక్కన, వాటర్ స్పోర్ట్స్ మరో పక్కన, బోటింగ్ ఒక పక్కన, అదే విధంగా వెట్లాండ్స్ పరిరక్షణ ఏ రకంగా చేయాలనేటువంటి ఒక పక్కన, ఇలాగ వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణను ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో సూళ్లూరుపేటని మనకి పర్యాటకంగా అత్యంత అద్భుతమైనటువంటి గమ్యస్థానంగా తయారు చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నారు. ఏం మాట్లాడాయా మాజీ ముఖ్యమంత్రి గారు? రాజ్యాంగంలో క్యాపిటల్ అనేది లేదంట. ఎక్కడైనా ఇన్నామయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎక్కడ ఎవరు ఆ ముఖ్యమంత్రి ఉన్నారో అదే రాజధాని. రాజధాని అనే పేరే లేదని మాట్లాడుతున్నావే జగన్మోహన్ రెడ్డి గారు. మరి గతంలో 3 రాజధానులు మాట్లాడావే, ఎవరికి చెప్పి మాట్లాడావయ్యా నువ్వు ఆ మాటని? నువ్వు ఉన్నప్పుడేమో ఒక న్యాయం, నువ్వు లేనప్పుడేమో ఇంకొక న్యాయం. ఇది ఎక్కడ న్యాయమయ్యా? మనం మాట్లాడేసాం కదా అనేసి ఏదో ప్రజలు ఇంటారు కదా అని పనుకోవద్దు. ప్రజలు గతంలో తాము చేసిన పనిని గుర్తుపెట్టుకున్నారు కాబట్టి 2 నామాలు ఇచ్చారు, అదే 11 సంఖ్య. మళ్ళా ఇదే విధంగా